Good evening friends, welcome back to our channel Campus Students. So after a long time making videos, TS EdSet 2024 అప్లికేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది మార్చ్ 6కి. అండ్ దాని ఎగ్జామ్ కూడా మే 6కి ఎగ్జామ్ కూడా ఈ మంత్ మే 23కి ఉంది. సో ఎవరైనా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా చేయాలనుకుంటే అప్లై చేసుకోరు ఫర్ బీఈడి. ఓకే, బీఈడి మార్చ్ 6కి ఉంది. అండ్ టీఎస్ ఐసెట్ది అయితే సో ఎడ్సెట్ అనేది బీఈడి కోసం, కొంతమందికి అది కూడా తెలియదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. యూట్యూబ్లో మనం పెట్టిన ప్రీవియస్ వీడియోస్, ఎవరైతే నా వీడియోస్ లాస్ట్ ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ వీడియోసే మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు చూసి మెసేజ్ చేస్తున్నారు. టీఎస్ ఎడ్సెట్ అనేది ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అది బీఈడి కోసం ఉంటుంది. సో మీరు టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే బీఈడి వేయండి, ఓకేనా. సో స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, సో అలాంటి మీకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే బీఈడి వేయండి. ఇప్పుడు మే 6కి లాస్ట్ డేటు, ఎగ్జామ్ 23కి ఉంది. కొంచెం ప్రిపేర్ కండి. ఇప్పుడు మేబీ 6th సెమిస్టర్ మీకు కొంతమందికి నడుస్తుంది, కొంతమందికి ఏమో ఉంది ముందు 6th సెమిస్టర్. సో మీరు నెక్స్ట్ వచ్చేసి ఐసెట్లోనేమో ఎంబీఏ ఉంటుంది, ఎంసీఏ ఉంటుంది. దాని డేట్ కూడా అయిపోయింది, బట్ మళ్ళీ ఎక్స్టెండ్ అయింది. ఏప్రిల్ 30కి అయిపోయి ఎక్స్టెండ్ అయింది. సో మే 7కి, ఓకే, మే 7కి లాస్ట్ డేటు. రెండింటికి 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీ అయితే 550 రూపీస్ ఉంటుంది. అప్లై చేసుకోండి. సో మెయిన్ ఏంటంటే ఐసెట్లో ఎంబీఏ ఎంసీఏ వాళ్ళు కంపల్సరీ, ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ చేసి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీ ఏది చేసినా కానీ ఇంటర్లో కంపల్సరీ ఎంపీసీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంసీఏకి ఎలిజిబుల్, ఓకే. అండ్ ఎంబీఏ ఎవరైనా చేయొచ్చు, ఇంటర్లో ఏ గ్రూప్ ఉన్నాయేం కాదు, డిగ్రీలో ఏ గ్రూప్ ఉన్నాయేం కాదు. సో జూన్ 5 జూన్ 6 అనుకుంటా ఎగ్జామ్, జూన్ 5 జూన్ 6 ఉంది ఎంబీఏకి, ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఎంబీఏ ఎంసీఏకి అదేమో మే 23కి ఉంది ఎడ్సెట్ బీడీ చేసే వాళ్ళకి. సో నాకు తెలిసి ఎంబీఏ ఎంసీఏ చాలామంది ఎంబీఏకి అప్లై చేస్తారు. ఐసెట్ మే 7th లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళని మిస్ అయితే చేసుకోరు. సో నేను డిగ్రీ పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని కొంతమంది డౌట్ కొద్ది చేసుకోరు. సో కరెక్షన్ అనేది 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ ఫైనల్ ఇయర్స్ కాబట్టి కొంచెం లూజ్ జరుగుతుంది. మ్యాక్సిమం అందరు పాస్ అవుతారు. సో అప్లై చేసుకొని ఎగ్జామ్ రాస్తే బెటర్. మళ్ళీ ఫెయిల్ అవుతా అని అప్లై చేసుకోకుండా ఉండి ఆయన డిగ్రీ పాస్ అయినాం అనుకో ఇయర్ గ్యాప్ వస్తుంది. సో సిపి గెట్ ఇంకా రాలేదు. సిపి గెట్ వన్స్ అఫీషియల్గా రిలీజ్ అయితే దాని గురించి కూడా పెడతా. ప్రజెంట్ అయితే ఎడ్సెట్ ఉన్న ఐసెట్ మెయిన్. సో మోస్ట్లీ ఐసెట్ చాలామంది ఉంటారు, ఎడ్సెట్ తక్కువ మంది ఉంటారు బీడీ చేసేవాళ్ళు, టీచింగ్ సైడ్ వెళ్ళేవాళ్ళు. సో చూసుకోర్రి. సిపి గెట్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత నేను కంపల్సరీ సిపి గెట్ గురించి స్పెషల్గా చేస్తా. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఎడ్సెట్ ఉన్న ఐసెట్ ఉంది. ఇంకొక 4-5 డేస్లో ఆ డేట్స్ అయిపోతాయి. అందుకే ఎవరైనా మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే షేర్ చేయరు వీడియో, వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ ఇప్పుడు చూసే వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ కొత్త వాళ్ళు ఉంటే మీకు ఏ డౌట్ ఉన్నా రిగార్డింగ్ ఎడ్సెట్ కానీ ఐసెట్ కానీ లేదంటే సిపి గెట్ కానీ కామెంట్ చేయరు. సో 24 hours లోపే రిప్లై ఇస్తా ఫ్రీ ఉన్నప్పుడు కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్.